సో మచ్. మరి వేదికను అలంకరించినటువంటి పీరల్ చైర్మన్ గారు అయినటువంటి తుమ్మల సత్యం గారికి ప్రత్యేక వందనాలు. అలాగే నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ మరి రాష్ట్ర అధ్యక్షులైనటువంటి జార్జ్ ముల్లర్ గారికి, డాక్టర్ జార్జ్ ముల్లర్ గారికి ప్రత్యేక వందనాలు. అలాగే మరి మా పీరల్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి జీవన్ బాబు గారికి, అలాగే పీరల్ సెక్రటరీ గారైనటువంటి జీవన్ రాజు గారికి మరి నా హృదయపూర్వకమైనటువంటి నిండు వందనాలు. అలాగే నా ప్రియ స్నేహితురాలు సిస్టర్ సుమ గారికి, మరి అలాగే ఇప్పటి వరకు నా గురించి ఎక్కువ చెప్పేశారు, మరి నేనంటే ఆయనకు అంత అభిమానం. సో మా హానవ్ గారికి చాలా నిండు వందనాలు. మరి ప్రేమించి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. ఒక్క 2 నిమిషాలే, ఒక్క పల్లవి ఒక చరణం పాడుకుందాం. 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్దాం. దేవుడు మరి గత వారం అంతా భయంకరమైనటువంటి వర్షం, మరి దేవుడు ఇలా జరిగిద్దని నేను కూడా అనుకోలేదు. దేవుడు తన సన్నిధి ఈ స్థలములో ఉంచి దైవ సేవకులందరూ ఈ పరిచర్యలో ఏకీభవించాలని దేవుడు ఇంతగా కృప చూపిన విధానాన్ని బట్టి 2 చేతులెత్తి ఘనముగా మంచి వాతావరణం ఇచ్చినటువంటి దేవాది దేవునికి స్తోత్రాలయ్యా. అందరూ చెప్పగలరా? హృదయాలు తెరిచి స్తోత్రం 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 స్తోత్రం. మరొకసారి యేసయ్యా వందనాలని చెప్దాం అందరం. యేసయ్యా వందనాలు, యేసయ్యా వందనాలు, యేసయ్యా వందనాలు, యేసయ్యా వందనాలు, యేసయ్యా వందనాలు, యేసయ్యా వందనాలు. మా సేవకులందరికీ ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు. మా సేవకుల పరిచర్లు మీరు ఆశీర్వదిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలయ్యా. కృప వెంబడి కృపతో మమ్మల్ని నడిపిస్తున్నటువంటి దేవానికి స్తోత్రాలు నాయన. ఇదిగో వారి పరిచర్యలు మీరు విశాలపరుస్తున్నందుకే స్తోత్రాలు. మీ దీన సేవకురాలుగా ఆహ్వానాన్ని మన్నించి తీసుకొచ్చిన ప్రతి ఒక్క దైవజనురాలు బట్టి నీకు వేలాది స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రభు, ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరి ద్వారా మీరు మహిమ పొందుతున్నందుకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఒక పాటను పాడుతూ ప్రభు నామాన్ని స్తుతించుకుంటూ కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. అందరూ చెప్తాం. కృతజ్ఞతతో స్తుతి పాడేదా నా యేసునాథా. నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కలిసి స్తుతి ఆడితే పాడదాం. కోటి కోటి కృతజ్ఞతలు. నాకై నీవు చేసిన
న్యూస్ సౌత్ లో బాలభద్రయ్య గారు